హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భరత్ టీవీసీ ఛానల్. మొన్న నేను ఒక మొక్క తెచ్చాను, గులాబీ మొక్క తెచ్చాను. అందులో కుండీలో వేసి నాటిన తర్వాత దానికి ఏమేమి ఎరువులు అన్నీ వేసాను, అన్నీ కరెక్ట్గా వేసాను. 1 మంత్లో చూద్దాము ఇది ఒక ఫ్లవర్ ఏమన్నా వస్తుందో రాదో అనుకున్నాను. కానీ చివరిగా 25 డేస్కంతా ఒక చిన్న మొగ్గ వచ్చింది. మొగ్గ వచ్చిన తర్వాత చిన్నగా ఒక 3 డేస్కి విరుచుకుంది అనమాట. అదే ఎలాగ ఎంత బాగుంది కదా, ముద్దుగా చూడడానికి చిన్నగా విరుచుకుంది. అయితే విజిటర్స్ వస్తున్నారు నా దగ్గరికి. ఆ విజిటర్స్ వచ్చినప్పుడు ఎవరన్నా తుంచేస్తారా, కట్ చేస్తారా అనే రకంగా అనుకున్నాను. కానీ పొద్దునకి ప్రతిరోజు చూస్తే ఆ పువ్వు ఎంత బాగా ఇడ్చుకుందంటే అంత బాగుంది. ఇది నేను మొక్కని చిన్న ఇది గులాబీ చెట్టు మొక్కను తెచ్చి సెట్ చేసి దానికి పెండ అవి ఇవి సెట్ చేశాను ఎరువులాగా. చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. మొగ్గ అసలు చూడండి, ఆ మొగ్గ నుండి విడుచుకున్న తర్వాత ఎంత అద్భుతంగా, అసలు ఈ ప్రకృతిలో ఎంత అందాలు ఉన్నాయనేది నిజము. ఫ్లవర్ ఎంత అందంగా ఉంది కదా. అసలుకి ఇలాంటి ఫ్లవర్ని చూస్తే ఎవరైనా మీరు కూడా లైక్ చేస్తారు కదా. లైక్ చేయండి ఖచ్చితంగా, కామెంట్ కూడా చేయండి. తర్వాత ఇంకోటి ముఖ్యంగా, మనము ప్రతిరోజు ఒక మొక్కని మనము తెలియని చోటైనా, తెలియకోకున్న చోటైనా, తెలిసిన చోటైనా, ఎక్కడో చోట ఒక మొక్కను నాటితే ప్రకృతికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ మనకి చాలా మంచిగా ఉంటుంది. రాబోయే తరాల వారికి మనము హెల్త్ కూడా ఇచ్చిన వరం అవుతాం.